సమ్మర్ అనగానే కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటాము. సో కిడ్నీ స్టోన్స్ అసలు ఎందుకు ఫామ్ అవుతాయి, వాటి గురించి మాట్లాడదాం ఇప్పుడు. ఐఎమ్ డాక్టర్ లలిత, యూరాలజిస్ట్ అండ్ యూరోగైనకాలజిస్ట్ ఫ్రమ్ సెంచురీ హాస్పిటల్స్, హైదరాబాద్. సో కిడ్నీ స్టోన్స్ అసలు ఎక్కడి నుంచి ఫామ్ అవుతాయి? నార్మల్గా యూరిన్లో కాల్షియం, ఆక్సలేట్, ఫాస్ఫేట్, యూరిక్ యాసిడ్ అలాంటి సబ్స్టెన్సెస్ నార్మల్గా యూరిన్లో పాస్ చేస్తూ ఉంటాం ఎవ్రీడే. సో సమ్మర్లో ఏమవుతుంది, ఎక్కువ ఎంత వాటర్ తాగినా అది స్వెట్లో బయటికి వెళ్ళిపోద్ది. పర్స్పిరేషన్, స్వెట్ ద్వారా వెళ్ళిపోయి యూరిన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది. సో కాన్సన్ట్రేటెడ్ యూరిన్లో ఈ క్రిస్టల్స్ అన్నీ, ఈ సబ్స్టెన్సెస్ అన్నీ క్రిస్టలైజ్ అవుతాయి. అంటే నార్మల్గా డిజాల్వ్డ్ ఫామ్లో బయటకు వెళ్ళకుండా చిన్న చిన్న క్రిస్టల్స్గా ఫామ్ అయ్యి అవి మెల్లిగా పెద్దగా అయిపోయి స్టోన్స్ లాగా ఫామ్ అవుతాయి. సో అందుకనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. సో అందరికీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి మళ్ళీ స్టోన్ రాకుండా ట్రీట్మెంట్ ఒక్కటే, వాటర్ ఎక్కువగా తాగడం. రిపీటెడ్ స్టోన్స్ వచ్చే వాళ్ళకి ఏ పదార్థం ద్వారా స్టోన్ తయారవుతుందంటే కాల్షియమా, ఆక్సలేటా, యూరిక్ యాసిడా చూసి ఆ సబ్స్టెన్సెస్, ఆ ఫుడ్ కొంచెం రెస్ట్రిక్ట్ చేస్తాం. బట్ అందరికీ వాటర్ ఒకటే ఇంపార్టెంట్.